నిన్నగాక మొన్న విజయారెడ్డి గారి కేసు అయితే చూశారు. ఇక అలాంటిదే ఇప్పుడు ఒక ఘటన అయితే జరిగింది. చిత్తూరు జిల్లా పుత్తూరులో అనమాట జరిగిన విషయం. నాలాంటి ఆడపిల్లలకి అందరికీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అందరికీ నా జీవితం ఒక గుణపాఠం అని చెప్పి ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది అనమాట. ఇద్దరు పిల్లలకి ఉరివేసి తాను కూడా ఉరివేసుకొని చనిపోయింది. ఒక అమ్మాయి తన భర్తకు ఎటువంటి గుణాలు ఎటువంటి లక్షణాలు ఉండకూడదు, నా భర్తలో అవన్నీ ఉన్నాయి, అప్పులు చేసి ఇంటి ముందుకు వస్తే నేను ఎలా కట్టాలి, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నా కుటుంబానికి నేను దూరం అయ్యాను, కనీసం ఇంటి ఖర్చులు కూడా అడగలేని పరిస్థితి, అడిగినా నీకు డబ్బు పిచ్చి అనేవాడు, ఎంత అనుభవించాలో అంత అనుభవించినాను, ఇక నా కూతుర్లు కూడా అనుభవిస్తున్నారు, ఇక వద్దు, నేను చనిపోయినాక ఎలాగనో మంచి పెళ్లి చేసుకుంటావు, ఈసారైనా లైఫ్ లో సెటిల్ అయ్యి మంచి పెళ్లి చేసుకో, ఆ కుటుంబాన్నైనా మంచిగా చూసుకో అంటూ ఆమె తన పిల్లలకు ఊరేసి తాను కూడా చనిపోయింది. తన జీవితం చాలా మందికి ఒక గుణపాఠం అని చెప్పి తానే చెప్పింది. లెటర్ లో కూడా ఒకటి రాసింది, అన్న ఒక్కసారి నన్ను పాపాని పిలిచన్నా, ఈ పిలుపుకి 8 ఏళ్లగా నేను దూరం అయ్యాను, నాకు ప్రేమ లేక నీ దగ్గరికి రాలేదన్నా, నిన్ను ఫేస్ చేసే ధైర్యం నాలో లేదు అని చెప్పి తను ఆ లెటర్ రాసి సూసైడ్ చేసి. నిజంగా ఈ సంఘటన చాలా బాధాకరం. నిన్న ఒకటి జరిగింది, ఈ రోజు ఒకటి. నిజంగా దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని గుణపాఠంగా తీసుకుని ఈ కాలంలో వచ్చే ప్రతి ఒక్క పిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలని ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎలా పడితే అలా ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకోకండి.